హాయ్ నమస్తే పీపుల్. ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ ఎగ్ కర్రీ. ఈ ఎగ్ కర్రీ చాలామంది తెలిసే ఉంటుంది అండ్ తెలియకపోతే చూడండి, సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఎగ్ కర్రీ వచ్చేసి 4 ఎగ్స్ తీసుకున్నాం, బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం పీల్ ఆఫ్ చేసేసి. అండ్ ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్ని హాఫ్గా స్లిట్ చేసి వాటిని నేను ఇలా పెట్టాను. అండ్ 2 సైడ్స్ బాగా రోస్ట్ అవ్వాలి ఎగ్స్. మీరు చూస్తున్న విధంగా బాగా రోస్ట్ అయిపోయాయని మనకి తెలుస్తాయి. ఫుల్ ఎగ్ రోస్ట్ చేసే బదులు నేను ఇక్కడ హాఫ్ స్లిట్ చేసి రోస్ట్ చేశాను. బాగా రోస్ట్ అయ్యాక పక్క తీసి పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఆయిల్ సరిపడా తీసుకున్నాను కాబట్టి నేను ఇంకా ఆయిల్ యాడ్ చేయడం లేదు. మీకు ఒకవేళ ఆయిల్ కావాలి అనుకుంటే ఇంకా వేసుకోండి. అండ్ ఈ కర్రీకి కావాల్సింది ఎక్కువ ఆనియన్స్. నేను ఇక్కడ బిగ్ సైజ్ ఆనియన్స్ 3 తీసుకున్నాను 2 మనుషులకి, కాబట్టి మీడియం సైజ్ అయితే 4 తీసుకోండి. అండ్ ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కొంచెం బాగా వేగాక అప్పుడు కరివేపాకు వేసుకోండి. అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా వేసుకున్నాక బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వనిచ్చాక అప్పుడు ఉప్పు, కారం వేసుకోండి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక చికెన్ కర్రీ మసాలా ఇక్కడ కొంచెం వేసుకోండి. దో ఇట్ ఈస్ ఎగ్ కర్రీ బాగుంటుంది, కొంచెం నాట్ మచ్, చిన్న హాఫ్ స్పూన్ వేసుకోండి. అండ్ ఇక్కడే జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకోండి, బికాజ్ ఆనియన్స్ తోటి బాగా మిక్స్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ టమాటా వేయాలి అనుకుంటే వేసుకోండి, బట్ ఇక్కడ నేను టమాటా యాడ్ చేయడం లేదు. లాస్ట్లో ధనియాల పొడి వేసాను. ధనియాల పొడి వేసాక బాగా కలబెట్టి ఆయిల్ బాగా పైకి వచ్చాక వేయించిన ఎగ్స్ పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్న తర్వాత ఒక 2-3 సెకండ్స్ బాగా రోస్ట్ అవ్వనివ్వండి ఆ గ్రేవీలో. దాని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి స్విచ్ ఆఫ్ చేసేయడమే. అండ్ రెడీ టు సర్వ్. ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.